ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? మొన్న అరే రే ఇది తంగేడు పూల. వావ్ సూపర్. ఈ తంగేడు పూలతోటి మనం బతుకమ్మ మాత్రమే కాదు మంచి హెల్దీ రెసిపీ కూడా చేయొచ్చు. ఇవాళ మీకు అది నేర్పిస్తాను, నేర్చుకుందరు కానీ రండి. ఓకే, వెల్కమ్ టు ద థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ కర్రీస్ అండ్ కల్చర్. ఈరోజు తంగేడు పూలతో కూట ఎలా చేయాలో నేర్చుకుందాం రండి. తంగేడు పూల కూటికి కావాల్సిన పదార్థాలు చెప్పండి అక్క. ఇదిగో ఇవి తంగేడు పూలు, రెక్కలు విప్పదీసి దీన్ని కడిగి ఉంచుకున్నాం. ఆ విప్పదీసిన మొగ్గలు ఇవి కూడా మనకు ఉపయోగపడతాయి. మనం దీన్ని సున్నిపిండిలో వాడుకోవచ్చు, ఎండబెట్టి టీగా వాడుకోవచ్చు, టీకి వాడచ్చు, ఉడికించి టీకి వాడచ్చు. వెల్లుల్లిపాయలు 10 రెబ్బలు, ఉప్పు కావలసినంత, జీలకర్ర పోపుకి, పసుపు 1/4 టీ స్పూన్, ఉడికించిన పెసరపప్పు 1/2 కప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి పోపుకి, ఆయిల్, కొబ్బరి నూనె వాడతాం ఇందులో. ఇది కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, టొమాటోలు. ఇప్పుడు మొదలెడదామా? స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మొదట 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, అది వేడెక్కాక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసాను. ఆ తర్వాత ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను. ఇందులోనే 10 రెబ్బలు మనం కొద్దిగా దంచైనా వేసుకోవచ్చు, అలాగైనా వేసుకోవచ్చు, వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు వాసనకి, రుచికి, 4 పచ్చిమిర్చి, ఇప్పుడు కరివేపాకు కొద్దిగా, నేర్చుకున్నారు? ఇది మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నా నేను. అవును, అప్పటి వంటలు ఇవన్నీను. అప్పుడు తంగేడు పూలు బాగా వాడేవాళ్ళు అందరూ మన విలేజ్లో. అవును వాడుకున్నాము, కానీ అప్పుడు అన్ని వంటలకి వాడేవాళ్ళు. వాడితే దీని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చాలా. ఇది డయాబెటిక్ కి బాగా పనిచేస్తుంది, కాన్స్టిపేషన్ కి పనిచేస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి, దానివల్ల దీన్ని ఎక్కువ వాడతారు. మెడ్రాస్ అయ్యి వచ్చిన వాళ్ళు దీన్ని చార్జ్ చేసుకొని తాగుతారు. మన వైపు కూడా, ఆంధ్ర వైపు కూడా. ఇక్కడ చెన్నైలో అంటే ఇట్లా కూట్లాగా చేసుకుంటారు వాళ్ళు రెగ్యులర్ గా. ఇవి మామూలుగా ఈ జనవరి మాసం అట్లా ఎక్కువ దొరుకుతాయి పువ్వులు. ఈవెన్ రోడ్ సైడ్ అయినా ఎక్కడ చూడు పూసుంటాయి. కాబట్టి దీంట్లో మనకి ఆర్గానికే, దీనికి మందులు వేసి ఎవరు పెంచరు. కాబట్టి దీన్ని మనం ధైర్యంగా వాడేసుకోవచ్చు అన్నమాట. ఇలా అవును, మంచి రెసిపీ. దీని ఆకులు కూడా మందే, మనకి మందు. అది ఎముకలు విరిగిన వాళ్ళకి ఆకుల్ని మజ్జిగలో బాగా నూరి ఆ పేస్ట్ ని వేసి కట్టేవాళ్ళు. ఈవెన్ పుత్తూరులో కూడా అది యూజ్ చేస్తారు, పుత్తూరు కట్టు కూడా. ఇప్పుడు టొమాటోలు వేస్తున్నాం. 2 టొమాటోలు వాడాం దీనికి, 2 టొమాటోలు వాడాము. ఇప్పుడు అవి చిన్నగా కట్ చేసి వాడుకున్నాం. దీంట్లో అది తొందరగా ఉడకడం కోసం కొద్దిగా ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నా.
ఇప్పుడు టొమాటోలు బాగా మ్యాష్ అయింది. ఇందులో మనం తంగేడు పువ్వులు చేర్చాలి. ఇప్పుడు ఇప్పుడు రెక్కలన్నీ బాగా ఉడికిపోయాయి ఎంతసేపు చూడండి. ఉడికించాలక్క రెక్కలు? అది ఒక 5 నిమిషాలు చాలు, ఓకే తొందరగా ఉడికిపోతాయి. ఓకే ఇప్పుడు పెసరపప్పు, ఇది ఈ కప్పుతో 1/2 కప్పు పెసరపప్పు ఉడికించి పెట్టాను. మరి ఎక్కువ గుల్లగా కూడా ఉడకకుండా ఇలా ఉండాలి, పప్పు తెలిసేలాగా పువ్వు విడిగినట్టు ఉండాలి. దీన్ని వేసి దీంట్లో కలిపేసుకోవాలి. దీనికి ఇప్పుడు మనకు కావాల్సిన ఉప్పు అన్నీ సరి, కొద్దిగా మన కారం కోసం కాశ్మీరీ చిల్లీ, ఇప్పుడు మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. థిక్నెస్ని బట్టి మనకి ఏ థిక్నెస్ కావాలంటే ఆ థిక్నెస్ కావాల్సినట్టు. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసి ఒకసారి కలిపెట్టి మూత పెట్టుకోవాలి. ఇది 2 నిమిషాలు ఆగాక దించుకోవచ్చు. అయిపోయింది, సర్వ్ చేసుకోవచ్చు. అన్నం వేడివేడిగా ఉంది, ఓకే. తినడమే ఆలస్యం. టేస్ట్ చేయలేత? థ్యాంక్స్ కా. రండి అందరూ భోంచేసి ఎలా ఉంది చెప్పండి. చెప్తా. కలర్ఫుల్ గా ఉంది, ఫస్ట్ చూడటానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇంకా అన్నంతో ఎలా ఉంటుందా అని దీన్ని వెయిటింగ్. చూసి చెప్పండి. ఓకే ఓకే ఓకే. చాలా బాగుంది కా. తంగేడు పూలతో కూడా చేయొచ్చు ఇలా ఒక కూటు అవును, అనేది. ఈ అవును. రోజు నిజంగా మీ దగ్గర ఇది నుంచి మనం నేర్చుకున్నాను నెక్స్ట్ నేను. జనరేషన్ వాళ్ళకి తప్పకుండా చాలా తెలిపించాల్సిన బాగుంది, చాలా బాగుంది. విషయం. ఖచ్చితంగా మనం ఈ జనరేషన్ వల్ల నెక్స్ట్ జనరేషన్కి తప్పకుండా పాస్ చేయాలి. ఇవన్నీ నేను చేసి ట్రై ఈ వంటలు చేస్తాను మనం ఖచ్చితంగా. ట్రెడిషనల్ వంటలు పిల్లలకి ఆరోగ్యం కాబట్టి వాళ్ళకి వాటి విలువలు చెప్పాలి, అవును, వాళ్ళకి నేర్పించాలి. కరెక్ట్ కరెక్ట్.